ఏప్రిల్ 5వ తేదీ సాయంకాలం 4 గంటలకి శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అంజనాద్రి క్షేత్రం నుండి భగత్ నగర్, రామచంద్రాపూర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ మరియు అంజనాద్రి కాలనీ మీదుగా అంజనాద్రి క్షేత్రం వరకు ఎంతో వైభవంగా శోభాయాత్ర కార్యక్రమాన్ని జరపడం జరుగుతుందండి. అందులో గోటి తలంబ్రాల సమర్పణ భాగంగా మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాలతో ఉంటుందండి. అదేవిధంగా కాలనీ వాసులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి, అయ్యవారికి చీరని, షారని, పట్టు వస్త్రాలని ఎంతో భక్తి శ్రద్ధలతో అంజనాద్రి క్షేత్రానికి చేర్చడం జరుగుతుందండి. శోభాయాత్ర అనంతరం ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి అన్నమాట. అందరం ఎదురు చూసే తరుణం రానే వచ్చిందండి. సీతారాముల కళ్యాణం అంజనాద్రి క్షేత్రంలో శ్రీరాముల కళ్యాణం అత్యంత వైభవంగా, అత్యంత విశేషంగా ప్రతి ఏటా జరుపుతారండి. ఈ సంవత్సరం కూడా అంతే వైభవంగా, అంతే విశేషంగా జరపడం జరుగుతుంది అన్నమాట. ఈ కళ్యాణంలో గోటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు. హైదరాబాద్ పండితులచే నిర్వహణ ఉంటుందండి. కళ్యాణం ఉదయం 10 గంటలకి ప్రారంభం అయిపోతుంది ఏప్రిల్ 6వ తేదీ. కళ్యాణ అనంతరం శ్రీమతి శ్రీ బొజ్జ రేవతి గారి బృందంచే చక్కటి అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు మనకి వినిపిస్తారు అదే రోజు ఏప్రిల్ 6వ తేదీ సాయంకాలం 6:30 గంటలకి సీతారామ కళ్యాణ పూజ అనంతరం శ్రీమతి శ్రీ చిలకపాటి శ్రావ్య గారండి, హైదరాబాద్ వాస్తవ్యులు, వారిచే కూడా చక్కటి అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ సంకీర్తనలు, సంగీత కార్యక్రమం అనేది ఉంటుందండి. అదేవిధంగా ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారి స్వామివారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం 10 గంటలకి మొదలవుతుంది తప్పకుండా మీరు ఆంజనేయ క్షేత్రానికి వచ్చే తీరాలండి. వసంత నవరాత్రుల వేడుకలు కూడా మీరు చూస్తే నేను మాటల్లో చెప్పలేనండి. ఆ దైవత్వాన్ని, ఆ అనుభూతిని మీరు కనులారా చూస్తేనే ఆ అనుభూతికి మీరు లోనవుతారు అన్నమాట. ఆంజనేయ క్షేత్ర అడ్రస్ని నేను డిస్ప్లే చేస్తానండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, స్వామివారిని, అమ్మవారిని, అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.